సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి విపక్ష నేతలు సూచనలు ఇచ్చే సాంప్రదాయం గతంలో ఉండేదన్నారు. ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు. పాలక ప్రతిపక్షాలు అంటే శత్రుపక్షాలు అన్నట్లుగా వాతావరణం సృష్టించారని, ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కాదని 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అంటూ వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే కేవలం కాంగ్రెస్ సభ్యులే కాదు, 119 ఎమ్మెల్యేలంటూ తెలిపారు. ప్రభుత్వంలో కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి బాధ్యతను నిర్వర్తించాలంటూ కోరారు. అసెంబ్లీలో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఒకే ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా సూచనలు ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి విపక్ష నేతలు సూచనలు ఇచ్చే సాంప్రదాయం గతంలో ఉండేదన్నారు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు. పాలక ప్రతిపక్షాలు అంటే శత్రువులు అన్నట్లుగా వాతావరణం సృష్టించారని, ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ సభ్యులు మాత్రమే కాదు, 119 మంది సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అంటూ వివరించారు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్యంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఫామ్ హౌస్లు, పార్టీ ఆఫీసులు కట్టుకోవడంలో చూపించిన శ్రద్ధ పేదల ఇల్లు నిర్మించడంలో చూపించలేదని బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్. పేదల ఇళ్ల నిర్మాణంపై గత ప్రభుత్వంపై ఫోకస్ పెట్టలేదన్నారు. కేటీఆర్, హరీష్ రావులది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కమెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్ళది శాడిస్టిక్ మెంటాలిటీ అంటూ విమర్శలు చేశారు. ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కరి కళ అని, పేదల కళను ఆనాడే ఇందిరమ్మ గుర్తించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కూడు గూడు గుడ్డ ప్రతి ఒక్కరికి అందించాలనే ఇందిరమ్మ ఆలోచన అని తెలిపారు. వ్యవసాయ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తో పేదలకు పట్టాలు ఇచ్చారు. ఒక్క తెలంగాణలోనే 35 లక్షల భూ పంపకాలు చేపట్టారన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనే కళ నెరవేరాలంటే సొంత ఇల్లు ఉండాలన్నారు. గుడి లేని ఊరు ఉండొచ్చేమో గానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదంటూ తెలిపారు. లక్ష్యం ఎంత గొప్పదైనా అమలులో లోపముంటే విశ్వసనీయత దెబ్బతింటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసలైన అర్హులకే ఇల్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్ల పరిశీలనతో పాటు ఏఐని ఉపయోగించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ద్వారా ప్రభుత్వం దరఖాస్తుల వివరాలను సేకరించి పైలట్ ప్రాజెక్ట్ గా మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాలో వివరాల సేకరణ జరగనున్నది. తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. సొంత నివాస స్థలాలు ఉన్నవారికి మొదటి విడతలో అవకాశం ఇవ్వనున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది.